सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। जमहूरियत की रूह में खलल डाले बगैर जमहूरी निज़ाम को बचाएं और मैं लोगों के मसाइल के हल के लिए हमेशा दस्तयाब रहूँगा। इन ख्यालात का इजहार महबूब नगर रुकन असम्बली NM श्रीनिवास रेड्डी ने CPM के ज़िले पार्टी दफ्तर में मुनाक़िदा पुरवक़ार तकरीब में किया। उन्होंने इस तकरीब में बतौर मेहमान खुसूसी की हैसियत से शिरकत की और अपने खिताब में कहा कि CPM पार्टी लोगों के मसाइल को हल करने के लिए पार्टी से बालातर होकर दीगर पार्टियों से मिलकर काम करते हैं, जो कि काबिल मुबारकबाद है। उन्होंने कहा कि लोग तब खुश होते हैं जब उनके मसाइल हल होते हैं। आइए हम सब मिलकर उनके मसाइल हल करें। उन्होंने कानून की बालादस्ती, कानून का एहतराम, आवाम के मसाइल हल करने और तरक्की की राह में आगे बढ़ने पर जोर दिया। उन्होंने मशवरा दिया कि अवामी मसाइल पर सियासत ना की जाए। सियासत सिर्फ इलेक्शन तक होनी चाहिए, फिर तरक्की के लिए काम करना चाहिए। NM श्रीनिवास रेड्डी ने यकीन दिलाया कि मैं ना सिर्फ मसाइल सुनूंगा बल्कि उनके हल के लिए भी काम करूंगा और MLA कैंप ऑफिस में आपके लिए हमेशा मौजूद रहूंगा। इस प्रोग्राम में कांग्रेस जनरल सेक्रेटरी सिराज खादरी, T राजेंद्र रेड्डी, चंद्रकांत राजकुमार, सीनियर कायदीन रामी रेड्डी, खवातीन की जिला सेक्रेटरी V पद्मा करमैया के अलावा दीगर ने शिरकत की। CPM పార్టీ నుంచి ముందుగా ఎమ్మెల్యే గారికి సన్మాన కార్యక్రమం బోకే అందించి జిల్లా కార్యదర్శి సీనియర్ నాయకులు బోకే అందించాల్సిందిగా కోరుతా ఉంటాం. ఈరోజు CPI ఆఫీస్కి కానీ CPM ఆఫీస్కి కానీ రావడానికి కారణం ఏంటంటే మీరు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు గారు, కానీ ప్రజా ఉద్యమాల్లో ప్రజల సమస్యల్లో మీరు భాగస్వాములు. గవర్నమెంట్ ఎవరిదైనా సరే మీ పాత్ర ప్రజా సమస్యలో వాటిని టేకప్ చేయడం, ప్రజల దృష్టికి తీసుకురావడము, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడము, నాయకుల దృష్టికి తీసుకురావడం అనేది నిరంతరంగా మీరు చేస్తున్న కార్యక్రమమే. కాబట్టి ప్రజా సమస్యలు ఏంది అనేది తెలుసుకోవడానికి మీ దగ్గరకు వస్తే కొన్ని సమస్యలైనా మా దృష్టికి వస్తాయి. అలాగే మీరేం అధికారం కోసం పార్టీ నడపట్టే, సమస్య సాధన కోసం నడుపుతా ఉన్నారు, ఒక ఆశయం కోసం నడుపుతా ఉన్నారు. కాబట్టి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, మేము కాంగ్రెస్ పార్టీ అయినా సరే మీరు ప్రజల్లో భాగస్వాములు, ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు. కాబట్టి మీరు రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, రాష్ట్ర రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మా మహబూబ్ నగర్ నియోజకవర్గం వరకు అయితే ఏ సమస్య ఉన్నా మీరు తీసుకురావచ్చు. మీరు ప్రభుత్వాలు చేయకుంటే ఇది చేయాలి అని చెప్పి అడగొచ్చు, ఏదైనా తప్పు చేస్తే విమర్శ కూడా చేయొచ్చు. దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి మనం రాజకీయాలు చేసుకోవాలి మహబూబ్ నగర్ పట్టణంలో. అందుకే ఈరోజు స్పెషల్గా మీ దగ్గరకు వచ్చి మీ అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చినారు, అందుకు ధన్యవాదాలు. అలాగే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి రేపు సెట్ అయిపోయాక నెలకు ఒక రోజు, ఏదో ఒక రోజు నెలకు అనుబంధ సంఘాలు, CPI అనుబంధ సంఘాలు కావచ్చు, CPM అనుబంధ సంఘాలు కావచ్చు, మీరందరూ కూడా మమ్మల్ని కలుసుకోవడానికి టైం ఏర్పాటు చేసుకొని మీరందరూ క్యాంప్ ఆఫీస్కు రావచ్చు. అక్కడ కూర్చొని కూలంకషంగా ఒక్కొక్క సెక్టార్లో మీ దృష్టికి వచ్చిన సమస్య, ఇప్పుడు మీరు 100 సమస్యలు ఇస్తే 100 పరిష్కారం కావు, మీకు కూడా తెలుసు. ఎన్నో ఏళ్ళ పోరాటం చేస్తూ ఉన్నారు, కానీ సమస్య ఇది అని చెప్పి ప్రభుత్వానికి తెలియాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో మేము కూడా పాలు పంచుకుంటాం. అన్నీ నాతో కావు, అన్ని ప్రభుత్వంతో ఒకటేసారి కావు, కానీ ఒక సమస్య ఉంది, దాన్ని అడ్రస్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అనేది అయితే తెలియాలి కదా. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఏంది అంటే ఆ ప్రశ్నించే గొంతును, ఆ ప్రజల సమస్యలు వినిపించే గొంతును మెల్లమెల్లగా కట్టడి చేసి అసలు గొంతే లేకుండా చేసారు. దాంతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం వాటిల్లింది. ఒక నియంతృత్వ పోకడతోటి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేదా గతంలో ఉన్న పార్టీ నాయకులు కావచ్చు, ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని వాళ్ళ స్వార్థం కోసం పక్కన పెట్టిండ్రు. కానీ సమాజానికి ఎంత నష్టం జరుగుతుంది అనేది వాళ్ళ ఊహకు కూడా తెలియదు. అందుకే ఈరోజు అందరం కలిసి, సమస్త ప్రజానీకం కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని మార్పు తీసుకొచ్చుకున్నాం.
ఒక ప్రజాప్రభుత్వం దిశగా బాటలు ఏర్పరచుకోవాలి. మన సమస్యలను వినిపించే వ్యక్తులు రావాలి, అధికారం రావాలన్న దాంతో రాజకీయాలకు అతీతంగా ఈరోజు ప్రజా తీర్పు వెలువడ్డది. ఇంత నిర్బంధం మధ్య, ఇంత డబ్బు ప్రవాహం, మద్య ప్రవాహం మధ్య, ఇంత అధికార దుర్వినియోగం మధ్య కూడా ఈ తీర్పు రావడం అనేది మామూలు విషయం కాదు. ఇది తెలంగాణలోనే సాధ్యం. తెలంగాణ పోరాట పటిమకు స్ఫూర్తికి ఇది ఒక నిదర్శనం. దీన్ని ఇట్లనే కొనసాగిస్తూ మనం అందరం ఉన్నది, రాజకీయాల్లో ఉన్నది ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయడం. ప్రజా సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని చెప్పి ఇక్కడ ఉన్న అనుభవజ్ఞులు ఎవరు అనుకోరు. కానీ సరైన దిశలో ఒక 100 సమస్యలు మనం ప్రస్తావిస్తే కనీసం 20-30 సమస్యలకు మనం పరిష్కారం తీసుకొస్తే మన రాజకీయ జీవితం ధన్యమైనట్టే. అట్లా మీరు భావిస్తారు, నేను భావిస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ రాబోయే 5 సంవత్సరాల్లో అన్ని విషయాల్లో కూడా ట్రాన్స్పరెంట్గా ప్రజా సమస్యల కోసం మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం. అధికారులు ఏమైనా ఇబ్బంది పెడితే కానీ, అధికారుల వల్ల ఏమైనా తప్పులు జరిగినా వాటిని కూడా సరిచేసే ప్రయత్నం చేద్దాం. కొన్ని సందర్భాల్లో రూల్ ఆఫ్ లా చెల్లుబాటు అవుతుంది. అటువంటప్పుడు మనమే ఒక అడుగు వెనక్కేసి ఆ చట్టాన్ని మనం అతిక్రమించకుండా చట్టానికి లోబడి చట్టం పరిధిలో చట్టాన్ని కూడా మెల్లగా మనకు ఎట్లా అయితే అన్వయించుకోవచ్చో, ఎట్లా మనం పేద ప్రజల కోసం ఆ చట్టంలో ఎక్కడ వెసులుబాటు ఉంటుందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసి పనిచేద్దాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి పనిచేసినాం. సిద్ధాంతం ఏదైనా సరే, ఏ పార్టీ అయినా సరే, చివరికి అందరం కూడా ఒక జెండా కిందికి లేదా ఒక భావజాలం, తెలంగాణ రావాలి అనే ఒక భావజాలం కిందికి వచ్చినాం. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో, మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధిలో, మహబూబ్ నగర్ పట్టణ ప్రజల యోగక్షేమాలను పట్టించుకోవట్లో అందరం కూడా కలిసి పార్టీలకు అతీతంగా కూర్చుందాం, మాట్లాడుకుందాం, డిస్కషన్ చేసుకుందాం. ఎందుకంటే చర్చల ద్వారా ఏదైనా కూడా మనం సాధించుకోవచ్చు. ఘర్షణతోటి కొద్దిగానే సాధిస్తాం. ఘర్షణ కొన్ని సమయాల్లో అవసరం, కానీ చాలా సమయాల్లో చర్చలే మనకు సమస్యలకు పరిష్కారం చూపుతాయి. కాబట్టి ఆ దిశగా మనందరం కూడా కలిసి ఈ పట్టణ అభివృద్ధికి పాటుపడదాం, నియోజకవర్గం, జిల్లా అభివృద్ధికి పాటుపడదాం. అలాగే ఏ సమస్య ఉన్నా అధికారులతో కానీ మిగతా ఏది కూడా మా దగ్గరికి మీరు నిరభ్యంతరంగా రావచ్చు. ఎంతవరకు వీలైతే అంతవరకు సహాయం చేయడానికి కానీ లేదా సర్దుబాటు చేయడానికి, కోఆర్డినేషన్ చేయడానికి నేను ఎల్లవేళ్ళ సిద్ధంగా ఉంటా. కాబట్టి నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి మీ పార్టీ ఆఫీస్కి పిలిచి సన్మానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను.